అనుకో. ఓకేనా? లిజనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మేజర్ ప్రాబ్లము లిజనింగే. మీ మదర్కి నువ్వు చెప్తున్నావు, మీ మదర్ వినలేదు, నీ ఫీల్ ఏంటి? చిచ్చి మా అమ్మ ఎప్పుడు ఇంతే, నేను చెప్పింది ఏమీ ఉంది. నీ ఫ్రెండ్కి చెప్తున్నావు, నీ ఫ్రెండ్ వినడల్లా, ఇంకోసారి వాడితో మాట్లాడితే ఇష్టపడతామా? నేను చెప్పింది ఏమి వినడరా వాడు, ఎందుకు అటు చెప్పడం అనుకుంటామా లేదా? ఆ స్కిల్ పోకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు టీనేజ్కి ఎంటర్ అవుతారు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ +1 +2 2 ఇయర్స్ మోస్ట్ క్రూషియల్ ఇయర్స్. ఎవడన్నా స్టూడెంట్ పాడైపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే ఓన్లీ ఇంటర్మీడియట్. ఎందుకంటే ఇక్కడ నీ వెనక బెత్తంగా అనిపించదు, నీకు హితపోతు చేయడానికి ఎవడో ఉండడు. నువ్వు ఇలా చదువు, అలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి చెప్పేవాడే ఉండడు. ఓకేనా? మంచి కాలేజ్ అయితే కనుక వాళ్ళు పట్టుకుంటున్నారు. ఓన్లీ క్లాస్ చెప్తే సరిపోదు, వెళ్తా కంటిన్యూ టచ్లో ఉండాలని కొన్ని కాలేజీలు చెప్తున్నాయి. ఎందుకంటే మీకు మంచి మంచి మోటివేటర్ తీసుకొచ్చి చెప్తారు. మంచి మంచి ప్రిన్సిపల్సే కొంతమంది మోటివేటర్స్ ఉంటారు. లెక్చర్స్లో నుంచి మంచి మంచి మోటివేటర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా చెప్పి మీకు వేరే థింకింగ్ రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తారు. మంచి కాలేజీలు అయితే. కొన్ని పిచ్చి కాలేజీలు ఉన్నాయి, ఫీజు కట్టించుకుంటాడు, చెప్తాడు తప్ప ఇంకేం పట్టించుకోడు. వేల మంది అంటారు చదువు చదువు చదువు, నువ్వు చదవకపోతే నువ్వే పోతావు, నాకేమైంది, నా ఫీజు నాకు వచ్చింది అంటాడు. నష్టపోయింది ఎవరు? స్టూడెంటే నష్టపోతాడు. కనుక ఆ సెలక్షన్స్ కూడా స్ట్రాంగ్ ఉండే విధంగా చూసుకోండి. మీకు మంచి లైఫ్ ఇచ్చే ఆర్గనైజేషన్నే ఎన్నుకో. పిచ్చి కాలేజీల వరకు మాత్రం వెళ్ళిపోకండి. ఓకే, లిజనింగ్ గురించి చెప్తున్నా కదా. ఇంటర్మీడియట్లో ఎదొకటి మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి. అది నాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, కానీ మనకు తెలిసిన ఇంటి కూడా ఉండదు. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా లిజనింగ్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరు ఏం చెప్పినా వినండి. ఫస్ట్ దాన్ని చెయ్యాలా వద్దని నువ్వు జడ్జ్ చేసుకో, నీ ఇష్టం. నచ్చితే చెయ్యి, లేకపోతే లీవ్. ఓకేనా? కానీ వినడం మాత్రం అలవాటు చేసుకో. ఫస్ట్ మిస్ అవుతున్న మన లైఫ్లో, ప్రతి హ్యూమన్ లైఫ్లో మిస్ అవుతున్న లిజనింగ్ స్కిల్స్ పోవడమే. స్పీకింగ్ అంటారా, చూడు, నేను మామూలుగా మైక్ మాట్లాడడం రాదు, నాకు పెద్ద మాట్లాడను, చాలా తక్కువ.